హలో! వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో మోల్ కాన్సెప్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, మోల్ కాన్సెప్ట్ అనేది ఫిజికల్ కెమిస్ట్రీ నేర్చుకోవాలంటే మోల్ కాన్సెప్ట్ అనేది కంపల్సరీ వచ్చుండాలి. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మోల్ డెఫినిషన్ చూసినట్లయితే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాస్ ద అమౌంట్ ఆఫ్ సబ్‌స్టాన్స్ దట్ కంటైన్స్ యాస్ మెనీ యాస్ స్ట్రక్చరల్ యూనిట్స్ ప్రెజెంట్ ఇన్ ఎగ్జాక్ట్‌లీ 12 grams of isotopes of కార్బన్ C12 కార్బన్. సో, C12 కార్బన్ 12 గ్రామ్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12 గ్రామ్స్ C12 ఐసోటోప్ ఉంది. సో, ఈ ఐసోటోప్‌లో ఎన్నైతే యాటమ్స్ ఉన్నాయో, సబ్‌స్టాన్సెస్ ఉన్నాయో, పార్టికల్స్ ఉన్నాయో దాన్ని మనము మోల్ కింద కన్సిడర్ చేస్తున్నాం. సో, 1 మోల్ ఈస్ డిఫైన్డ్ యాస్ ద అమౌంట్ ఆఫ్ సబ్‌స్టాన్స్ ప్రెజెంట్ ఇన్ or that contains as many as structural units are there in exactly 12 grams of C12 isotope. So isotope ఏంటి అంటే కంపౌండ్స్ హ్యావింగ్ ఎలిమెంట్స్ హ్యావింగ్ సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ మాస్ నెంబర్. మనకి కార్బన్‌లో C12 ఉంటుంది, C13 ఉంటుంది, C14 ఉంటుంది. సో అటామిక్ నెంబర్స్ సేమ్ ఉన్నాయి అండ్ మాస్ నెంబర్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. వీటిని ఐసోటోప్స్ అంటున్నాం. అయితే C12 ఐసోటోప్ తీసుకొని అది 12 గ్రామ్స్ తీసుకుంటే దాంట్లో ఎన్నైతే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయో ఆ సబ్స్టాన్స్‌ని మనం ఆ ఆటమ్స్‌ని, ఆ పార్టికల్స్‌ని 1 మోల్‌కి ఈక్వేట్ చేస్తున్నాము. ఈక్వల్‌గా చెప్తున్నాము. అయితే జస్ట్ ఎ మోల్ ఇండికేట్స్ ఎ డిజిట్, ఎ నంబర్ అది 6.023 ఇంటూ 10^23 అని చెప్తున్నాం. సో, జస్ట్ లైక్ ఎ డజన్. డజన్ అంటే మనం ఎంత చెప్తాము? 12 అని చెప్తాము. ఎ పెయిర్ ఆఫ్ షూ ఆర్ పెయిర్ ఆఫ్ ఎనీ గూడ్స్. సో, ఆ పెయిర్ ఏం చెప్తుంది అంటే 2 అని చెప్తుంది. పెయిర్ ఆఫ్ కపుల్ అంటే ఇద్దరు. సంథింగ్ మోల్ ఇండికేట్స్ ఏం చేస్తుందంటే మోల్ ఇండికేట్స్ థాట్ 6.023 ఇంటూ 10^23 అని చెప్తుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాస్ అవగాడ్రో కాన్స్టాంట్. మనం దీన్నే ఈ డిజిట్‌ని మనము ఈ నంబర్‌ని మనము అవగాడ్రో కాన్స్టాంట్ అని చెప్తాము. లేదా అవగాడ్రో నంబర్ అని కూడా చెప్పొచ్చు. సో, అవగాడ్రో నంబర్ అన్న అవగాడ్రో కాన్స్టాంట్ అన్న సేమ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 6.023 ఇంటూ 10^23. తర్వాత మోల్ ఇంకా ఏ విధంగా చూడొచ్చు అంటే మోల్‌ని బేస్ చేసుకొని మనము నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు. అయితే మోల్‌ని వి కెన్ సే మోల్‌ని విత్ రెస్పెక్ట్ టు వెయిట్ కూడా చెప్పుకోవచ్చు. విత్ రెస్పెక్ట్ టు నంబర్ ఆఫ్ పార్టికల్స్ గురించి చెప్పుకోవచ్చు. అంటే మోల్‌ని బేస్ చేసుకొని మనము వాల్యూమ్ కూడా చెప్పవచ్చు. దాన్ని మోలార్ వాల్యూమ్ అంటాము. మోల్‌ని రిప్రజెంట్ చేసుకొని వాల్యూమ్ చెప్తే దాన్ని మోలార్ వాల్యూమ్ అంటాము. తర్వాత మోల్‌ని రెస్పెక్ట్‌గా అంటే మోల్ గురించి వెయిట్ చెప్పుకుంటే మోల్‌ని విత్ రెస్పెక్ట్‌గా చేసుకొని చెప్పుకున్నట్టు దాన్ని మోలార్ వెయిట్ అంటాము. తర్వాత నెంబర్ ఆఫ్ పార్టికల్స్ దట్ ఈస్ ఒక మోల్‌కి 6.023 ఇంటూ 10^23 ఉంటాయి. అవి ఆటమ్స్ కావచ్చు, లేకపోతే అయాన్స్ కావచ్చు, లేకపోతే మాలిక్యూల్స్ కావచ్చు, ఎలక్ట్రాన్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. 1 మోల్ ఇండికేట్స్ దిస్ మచ్ నెంబర్. సో, ఈ నెంబర్ అనేది మోల్‌ని రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత మోలార్ వెయిట్ చెప్పుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనము డిఫరెంట్ ఆటమ్స్ తీసుకున్నాం. హైడ్రోజన్, కార్బన్, ఆక్సిజన్, తర్వాత నైట్రోజన్, తర్వాత ఎనీ అదర్ ఎలిమెంట్స్ సంథింగ్ లైక్ సోడియం తీసుకుంటాం. సో, ఇవన్నీ ఆటమ్స్ తీసుకుంటాము. సో, వీటి అటామిక్ వెయిట్ తీసుకున్నట్లయితే అంటే 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ అటామిక్ వెయిట్ ఈస్ 1 గ్రామ్ అని చెప్తున్నాము. 1 మోల్ ఆఫ్ కార్బన్ అటామిక్ వెయిట్. సో, కార్బన్ గ్రామ్ అటామిక్ వెయిట్. దీన్నే మనము గ్రామ్ అటామిక్ వెయిట్ అని చెప్తాం. సో, కార్బన్ గ్రామ్ అటామిక్ వెయిట్ 12 గ్రామ్స్ అని చెప్తాము. కార్బన్ తర్వాత ఆక్సిజన్‌ది 16 గ్రామ్స్ అని చెప్తాము. నైట్రోజన్‌ది 14 గ్రామ్స్ అని చెప్తున్నాము. తర్వాత సోడియం అటామిక్ నెంబర్ 11 ఉంటుంది. తర్వాత అటామిక్ మాస్ 23 ఉంది. సో, విత్ రెస్పెక్ట్ టు మోల్ కాబట్టి 23 గ్రామ్స్. వీటిని గ్రామ్ అటామిక్ వెయిట్స్ అని చెప్తున్నాం. తర్వాత మోలార్ మాస్ సారీ
వీటిని గ్రామ్ మోలార్ మాస్ ఆర్ గ్రామ్ అటామిక్ మాస్ అని చెప్పొచ్చు. తర్వాత గ్రామ్ మోలార్ వాల్యూమ్. సో మోలార్ వాల్యూమ్ ఇస్ నథింగ్ బట్ మనకి జనరల్‌గా 22.4 లీటర్స్. ఈ వాల్యూమ్‌ని గ్రామ్ మోలార్ వాల్యూమ్ అని చెప్తాం. అయితే ఇదేంటి అంటే 1 మోల్ ఆఫ్ గ్యాస్ ఎట్ ఎస్టీపీ. 1 mole of gas at STP occupies this much volume. ఎంత అంటే 22.4 లీటర్స్. STP ఏంటి అంటే స్టాండర్డ్ టెంపరేచర్స్ అండ్ ప్రెషర్స్. టెంపరేచర్ ఎంత 273 కెల్విన్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ 1 అట్మాస్ఫియర్ ప్రెషర్. సో 1 అట్మాస్ఫియర్ ప్రెషర్ ఉండి 273 కెల్విన్ టెంపరేచర్ ఉంటే 1 మోల్ ఆఫ్ గ్యాస్ ఆక్యుపైస్ ఎగ్జాక్ట్లీ 22.4 లీటర్స్ వాల్యూమ్. సో ఈ వాల్యూమ్‌నే గ్రామ్ మోలార్ వాల్యూమ్ అని చెప్పొచ్చు మనం. అయితే వీటిని బేస్ చేసుకొని వాల్యూమ్‌ని తర్వాత వెయిట్‌ని తర్వాత నెంబర్ ఆఫ్ పార్టికల్స్‌ని బేస్ చేసుకొని మోల్ కాన్సెప్ట్‌లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే ఇక్కడ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కొన్ని ఆటమ్స్ తీసుకుంటున్నాను. లైక్ హైడ్రోజన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, తర్వాత సోడియం, హీలియం. ఇవేంటి ఆటమ్స్. తర్వాత దీన్ని ఏఎంయు కింద చెప్పుకుంటే తర్వాత గ్రామ్ అటామిక్ మాస్ కింద చెప్పుకున్నట్లయితే గ్రామ్ అటామిక్ మాస్ ఆర్ గ్రామ్ అటామిక్ వెయిట్. తర్వాత ఏఎంయు అంటే అటామిక్ మాస్ యూనిట్. సో వన్ ఆటమ్ ఓన్లీ సింగిల్ ఆటమ్ ఉంటే దాన్ని అటామిక్ మాస్ యూనిట్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో దీన్ని ఏఎంయు ఆర్ యు అని చెప్తాం, యూనిఫైడ్ మాస్. సో 1 హైడ్రోజన్ ఆటమ్ యొక్క అటామిక్ మాస్ యూనిట్స్ ఎంత అంటే 1 U అని చెప్తున్నాం. కార్బన్‌ది 12 U అని చెప్తాం. 12 AMU అని చెప్తాం. నైట్రోజన్‌ది 14 అని చెప్తున్నాం. తర్వాత ఆక్సిజన్‌ది 16 AMU అని చెప్తాం. సోడియంది 23 యూనిట్స్ అటామిక్ మాస్ యూనిట్స్ అని చెప్తాం. హీలియంది 4 అటామిక్ మాస్ యూనిట్స్ అని చెప్తున్నాం. ఇవన్నీ విత్ రెస్పెక్టివ్ టు సింగిల్ ఆటమ్స్. కానీ ఇది గ్రామ్ అటామిక్ మాస్. గ్రామ్ అటామిక్ మాస్ అంటే 1 మోల్‌లో అంటే 1 మోల్ నథింగ్ బట్ 6.023 ఇంటూ 10^23 ఆటమ్స్ ఉంటాయి. దాన్ని మనము విత్ రెస్పెక్టివ్ టు గ్రామ్స్‌లో చెప్పుకుంటాము. దాన్ని గ్రామ్ అటామిక్ మాస్ అని చెప్తాం. సో ఇక్కడ 1 మోల్ సింపుల్‌గా 1 మోల్ అని చెప్తున్నాం. 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఎంత అంటే దాని వెయిట్ ఎంత ఉంటదంటే 1 గ్రామ్ ఉంటుందని చెప్తున్నాం. తర్వాత 1 మోల్ ఆఫ్ కార్బన్‌కి 12 గ్రామ్స్ వెయిట్ ఉంటదని చెప్తున్నాం. 1 మోల్ ఆఫ్ నైట్రోజన్ ఆటమ్స్‌కి ఇవన్నీ ఆటమ్స్ గుర్తుపెట్టుకోండి. సింగిల్ ఆటమ్స్. సో ఇక్కడ హైడ్రోజన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, సోడియం, హీలియం ఇవన్నీ ఆటమ్స్. మాలిక్యూల్స్ కావు. మాలిక్యూల్స్ అంటే 2 ఆర్ మోర్ ఆటమ్స్ కంబైన్ అయితే మనకు మాలిక్యూల్స్ ఫార్మ్ అవుతాయి. సో ఇక్కడ నైట్రోజన్‌కి మనము 14 గ్రామ్స్ అని చెప్తాం. గ్రామ్స్. ఇదేంటి గ్రామ్ అటామిక్ మాస్ ఆర్ గ్రామ్ మోలార్ మాస్ అని చెప్తున్నాం. తర్వాత ఆక్సిజన్‌ని 16 గ్రామ్స్ అని చెప్తున్నాం. తర్వాత సోడియంది 23 గ్రామ్స్ అని చెప్తున్నాం. తర్వాత హీలియంది 4 గ్రామ్స్ అని చెప్తున్నాం. ఇది ఆటమ్స్ చూసినట్లయితే. అయితే నేను ఇక్కడ మాలిక్యూల్స్ తీసుకుంటున్నాను. లైక్ హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ ఇవన్నింటివి మాలిక్యూల్స్. సో 2 ఆటమ్స్ లేదా ఎక్కువ ఆటమ్స్ కంబైన్ అయితే మనకు మాలిక్యూల్ ఫార్మ్ అవుతుంది. ఇక్కడ హైడ్రోజన్ మాలిక్యూల్ తీసుకున్నాను. సో ఇక్కడ దీన్ని ఏం చెప్పొచ్చు? గ్రామ్ మోలార్ మాస్ అని చెప్తున్నాం. గ్రామ్ మోలార్ ఆర్ గ్రామ్ మాలిక్యులర్. మోలార్ అని చెప్పొచ్చు, లేకపోతే మోలార్ మాస్ కాదు, మాలిక్యులర్. ఇక్కడ మాలిక్యూల్స్ ఉంటాయి కాబట్టి గ్రామ్ మోలార్ మాలిక్యులర్ మాస్. సో ఇక్కడ 2 ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి 1 ఇంటూ 2 ఒక 1 అటామిక్ మాస్ ఆఫ్ 1 గ్రామ్ అటామిక్ మాస్ ఆఫ్ హైడ్రోజన్ 1 గ్రామ్. 2 ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి 1 ఇంటూ 2 దీన్ని 2 గ్రామ్స్ అని చెప్తున్నాం. తర్వాత ఇక్కడ 16 ఆక్సిజన్ గ్రామ్ అటామిక్ మాస్ 16 గ్రామ్స్. 2 ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి దీని గ్రామ్ మోలార్ మాస్ గ్రామ్ మాలిక్యులర్ మాస్ 32 గ్రామ్స్ అని చెప్తున్నాము. తర్వాత నైట్రోజన్ 14 ఇంటూ 2 దట్ ఈస్ 28 గ్రామ్స్ అని చెప్తున్నాం. సో ఇవేంటి అంటే ఇవి మాలిక్యూల్స్కి, ఇవి మనకి ఆటమ్స్ అని చెప్పొచ్చు. సో మాలిక్యూల్స్కి గ్రామ్ మాలిక్యులర్ మాస్ చెప్తాము, ఆటమ్స్కి గ్రామ్ అటామిక్ మాస్ అని చెప్తాము. సో ఈ విధంగా మనకు గ్రామ్ అటామిక్ మాస్, గ్రామ్ మోలార్ మాస్లు తెలుసుకున్న తర్వాత వీ కెన్ డూ
మనము ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు అనమాట. సంథింగ్ 2 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ ఉంది. 2 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ నథింగ్ బట్ ఎంత 2 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ H2. 2 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ నథింగ్ బట్ ఇది ఏంది 1 మోల్. సో 2 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ ఇస్ ఏం ఇండికేట్ చేస్తుందంటే 1 మోల్ హైడ్రోజన్ అని చెప్తుంది. సో 1 మోల్‌లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి? అంటే అవగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. 6.023 ఇంటూ 10^23 మాలిక్యూల్స్ ఉంటాయి. ఒకవేళ ఆటమ్స్ అడిగితే 1 మాలిక్యూల్ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 2 ఇంటూ 6.023 ఇంటూ 10^23 ఆటమ్స్ అని చెప్పొచ్చు. అదేవిధంగా దీని వాల్యూమ్ చెప్పినట్లయితే 2 గ్రామ్స్ అంటే 1 మోల్ కాబట్టి దాని వాల్యూమ్ 22.4 లీటర్స్ అని చెప్తున్నాం. సో ఇదే విధంగా నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ఇక్కడ. లైక్ మనకి 14 గ్రామ్స్ ఆఫ్ నైట్రోజన్ గ్యాస్ ఉంది. ఒక సిలిండర్లో 14 గ్రామ్స్ నైట్రోజన్ గ్యాస్ ఉంది. సో ఈక్వల్స్ టు హౌ మెనీ మోల్స్? తర్వాత ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి? దీంట్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి? తర్వాత ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? సో ఇటువంటి క్వశ్చన్స్ చూసినట్లయితే మోల్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకేం చెప్పాలి? 28 గ్రామ్స్కి నైట్రోజన్, 28 grams of nitrogen equals to 1 mole. So 14 grams equals to how many moles? Cross multiplication. 14 by, for example, ఇక్కడ x అనుకుంటే x equals to 14 into 1 by 28. That is nothing but 1 by 2 mole. That is nothing but 0.5 moles. So 14 grams of nitrogen is equals to 0.5 moles. 0.5 moles. దీంట్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి అంటే 1 మోల్లో మనకి ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి? 6.1 మోల్లో 6.023 ఇంటూ 10^23 మాలిక్యూల్స్ ఉంటాయి. అయితే 0.5 మోల్స్లో ఎన్ని ఉంటాయి? మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్. సో హియర్ 0.5 ఇంటూ 6.023 ఇంటూ by 1. So 0.5 into 6.023 into 10^23. That is nothing but 3 point something into 10^23 molecules. తర్వాత ఆటమ్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇవి మాలిక్యూల్స్. మనకి నైట్రోజన్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? 2 నైట్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. సో మాలిక్యూల్స్ ఇంటూ 2. So 2 into again 3.01 into 10^23 atoms of nitrogen. సో ఈ విధంగా మనము నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ దీనికి ఆన్సర్ చూసినట్లయితే దీంట్లో మనకి ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి అంటే 3.01 into 10^23 మాలిక్యూల్స్ ఉన్నాయి. This is first one answer. Next one, atoms ఎన్ని ఉన్నాయంటే డబుల్ ఉంటాయి. 2 into 3.01 into 10^23 atoms. So this is equals to how many moles? Equals to 0.5 moles. Nothing but half mole. So half mole 14 grams of nitrogen equals to this many atoms, and it has this many molecules, and that is equals to 0.5 moles. అండ్ ఇక్కడ ఇంకొకటి ఫారడే అని